వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వలన చాలా మంది చనిపోయారు. దానికి పరిష్కారంగా అమ్మవారు మహాకాళి తల్లికు బోనాలు అనేది సమర్పించారు, బలి ఇచ్చారు. అప్పుడు వేడుకున్నారు వాళ్ళందరూ ఈ బ్యాగు తొలగిపోవాలని. అప్పటి నుంచి ఆ వ్యాధి అనేది పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం అనేది వస్తూనే ఉంది. ఇంకా ముందు కూడా ఇలానే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ అభ్యాస జూనియర్ కాలేజ్ తరఫున అందరికీ హ్యాపీ బోనాలు. కాలేజ్ నుండి ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనది. మన తెలంగాణలో ఆషాఢ మాసంలో వారాహి ఉత్సవాలు, శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి. అదే భాగంగా బోనాలు అని, బోనము అంటే భోజనము, అమ్మవారికి మనం సర్వించే ఈ భోజనము ఆమె తృప్తి చెంది మనకు అనేక వ్యాధులకు కాకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మా జూనియర్ కాలేజీ డైరెక్టర్, ప్రిన్సిపల్స్ అంతా కూడా ట్రెడిషనల్ మన సంస్కృతి సాంప్రదాయాలకు